దేశం అంటే మనిషి కాదు. ఇప్పుడు మీకు స్వతహాగా మీకు ఒక పదవి ఇచ్చినారు కదా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసినట్టున్నారు కదా మీరు. అది కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మీ ద్వారా, ఎందుకంటే మీరు లీడింగ్ ప్రజలకు బాగా వీక్షిస్తారు కాబట్టి చెప్తా ఉన్నాను. తొలిగా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఇచ్చిన మాట వాస్తవము. ఎంబీసీలకు సేవ చేయడానికి ఇది ఒక నాకు మహద్భావకాశం అని నేను భావించాను. ఎందుకంటే అడ్వకేట్ గా చదువుకున్నా, ఆ వర్గాలలో పుట్టి పెరిగినా కాబట్టి నేను ఇది చాలా మంచిగా సేవ చేయొచ్చు అని నేను అనుకున్నా. ఓకే. కానీ తీరా చూస్తే ఏమైంది, తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, దేర్ ఇస్ నో కార్పొరేషన్ బట్ చైర్మన్ హ్యాస్ బాన్. సో చైర్మన్ ఈ లోకం మీదకి వచ్చాడు కానీ దేర్ ఇస్ నో కార్పొరేషన్. నాకు కూర్చోవడానికి ఒక కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఆ తర్వాత నేను ఒక ఏడాది ఎంబడి దాని ఫైల్ ని మూవ్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇది వేరే కప్పి. సో ఆ రకంగా నేను మొదలు పెట్టాను ప్రయాణం. ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికే నాకు మొత్తం ఈ కాలమానం 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 2 ఏళ్ల జీవో అది. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఫస్ట్ 1 year కి అసలు ఆఫీసే లేదా? అసలు ఆఫీసే లేదు. ఎక్కడ కూర్చున్నారు మరి? ఇది కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కదా. అయినా సరే ఆల్రెడీ ఉన్న బీసీ కార్పొరేషన్, ఆల్రెడీ ఉన్న మైన్స్ కార్పొరేషన్, ఆల్రెడీ ఉన్న పరిశ్రమల కార్పొరేషన్, ఆల్రెడీ టూరిజం కార్పొరేషన్, అటువంటి పెద్ద పెద్ద సామాజిక వర్గాలకు డబ్బున్న వాళ్ళకు ఇచ్చింది చూడండి. అటువంటి కాదుగా నాకు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేనటువంటి ఎంబీసీలని నేను చాలా గొప్పగా నిజంగా కూడా ఎక్కడా లేనటువంటి వర్గాలకి సేవ చేయడానికి ఇచ్చినటువంటిది ఇది మంచి ఆలోచన. దానికి తొలి అవకాశం నాకు వచ్చింది. ఇది నోబెల్ కాజ్. జీవితం అల్టిమేట్ రాజకీయాల్లోకి వచ్చినాం. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా సేవ చేసేది బడుగు బలైన వర్గాలు. ఆ వర్గాలకే నేను చైర్మన్ చేసిండు కదా, ఇక నేను ఏమో ఇవ్వచ్చు, వాళ్ళకు లోన్లు ఇవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు, మంచి మంచి నివేదికలు ఇవ్వచ్చు అనుకున్నా. నేను ఒక నివేదిక తయారు చేసిన సంచార జాతులకి. దాంట్లో ఎన్నండి, అందులో కులాలను కలపడానికే మీరు బీసీ కమిషన్ పోయి చూడండి, ఎప్పుడు కలిపినారండి? ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఫస్ట్ లేదు, చైర్మన్ వచ్చిండు. సరే, ఎంబీసీ కార్పొరేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన, ఎంప్లాయీస్ ని కానీ కుర్చీలు కానీ అవన్నీ చేసినాం. చేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయినాక నాకు నివేదికలు రూపొందించి దానికి కావాల్సిన బడ్జెట్, కానీ బడ్జెట్ మాత్రం లేని కార్పొరేషన్ కి 1000 కోట్లు 1000 కోట్లు కేటాయించారు. ఎంత 1000 కోట్లు 1000 కోట్లు కేటాయిస్తే మేము ఎంత అండి 7.5 కోట్లు ఏమో బడ్జెట్. అంటే మాకు చెక్ పవర్ ఉండదండి. అసలు బడ్జెట్ ఏమొచ్చింది, ఎక్కడ ఖర్చు చేసిరు, అంత కలెక్టర్ల ద్వారానే, గవర్నమెంట్ ద్వారానే పోతుంది. జిఐడి ద్వారా, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎట్లా పోతుంది అది అడ్మినిస్ట్రేషన్. కానీ మాకు కార్పొరేషన్ ద్వారా మాకు ఒక ఏది సెలక్షన్, ఎలక్షన్ లేకపోతే ఏది ఉండదు. మాకు ఉత్సవ విగ్రహమే, జీతం తీసుకో, తిను, తిరుగు. సో ఆ రకంగా జరిగింది. సరే, అది తర్వాత చూస్తే అది 7.5 కోట్లు ఏమో ఖర్చు పెట్టినామని. 1000 కోట్లలో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు 7.5 కోట్లు అనుకుంటా అది. సో అది మేము ఏంటంటే అది 50,000 రూపాయల లోన్లు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి. సరే, నేనేమంటానంటే ఇక్కడ ఆ ఎంబీసీ వర్గాలకు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి గారు మదిలో నుంచి పుట్టింది కదా, గొప్పగా చెప్పుకున్నాం కదా టీవీలలో. 1000 కోట్లని అసెంబ్లీలో మనం చెప్పినాం కదా, ప్రసంగాలలో కేసీఆర్ గారు చెప్పినారు కదా. మరి దానికి ఏమిస్తున్నారు, ఏం పోతుంది అని దాని సమీక్ష ఎవరు చేయాలి? అసలు సమీక్షలే లేవు, బడ్జెటే లేదు. అది ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఏం చేద్దాం ఎంబీసీల కోసం అని ఎన్ని రివ్యూలు పెట్టినారు? ఒక్క రివ్యూ పిలిచినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. అది కూడా జనరలైజ్ చేసి బీసీది సబ్జెక్ట్ బట్టి ఏదో మాట్లాడదామని అధికారులని మంత్రుల్ని పిలిచి మాట్లాడడం. ఆ రోజు నేను ఒక నివేదిక ఇచ్చిన. ఈ దేశంలో 116,000 కుటుంబాలు సంచార జాతుల కుటుంబాలు ఉన్నాయి. సంచార జాతి బెగ్గింగ్ కమ్యూనిటీస్ అని ఎందుకు అంటున్నాం మనం? ఇది ప్రభుత్వాల యొక్క రిజిస్టర్లలోనే ఉంది వర్డింగ్. మరి సంచార జాతి అంటే ఇల్లు లేని పేదలు, ఈ సంచారం చేస్తూనే ఉంటారు, స్థిర నివాసం లేని వాళ్ళు. మరి ఒక 116,000 ఇల్లు స్థిర నివాసం లేనటువంటి చాలా బెగ్గర్ కమ్యూనిటీస్ అనుకుంటే మనం ఏమంటాం దాన్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే రికగ్నైజ్ చేసినామో 116,000 ఇండ్లు కట్టి మనం ఇయ్యలేమా అండి ఈ ప్రభుత్వం? మనం అన్నాం కదా నెంబర్ 1 స్టేట్, బడ్జెట్ లో మనం ఇంత ఇది చేసినాం, జీడిపిలో నెంబర్ 1 అన్నాం కదా. మరి ఇటువంటి నివేదిక ఇస్తే మీరు అతిగతి లేదు. లాస్ట్ కి అయితే గద్వాల కృష్ణమోహన్ ఎమ్మెల్యేని పట్టుకొని వాళ్ళకి ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళకి, ప్లాట్లు ఉన్న వాళ్ళకి, ప్లాట్లు అయితే ఉన్నాయి, ఇండ్లు కడదామని ఆ ఎమ్మెల్యే నా చుట్టూ తిరుగుతూ ఒక నివేదిక ఇచ్చిన. అన్న నువ్వు ఎమ్మెల్యేవి, మీకు ఎమ్మెల్యేల సెంట్రిక్ పార్టీ ఇది, నువ్వు పోయి సీఎం గారి దగ్గర అడకరా అంటే కూడా ఆయన కూడా తేలేకపోయాడు. సో నేనేమన్నానంటే సార్కి ఆ రోజు మాట్లాడినప్పుడు,
సంచార జాతులు అనే డెఫినేషన్ ఈ భారతదేశంలో రికార్డ్స్ నుంచి తొలగింపబడాలంటే అది మీతో అవుతుంది సాధ్యము. 1,16,000 ఇండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు సంచార జాతులకు కేటాయిస్తే సాచురేషన్ 100%. ఇంకా సంచార జాతులే అనొద్దు, దాన్ని కొట్టేయాలి. అవును, పెద్ద ఒక రికార్డ్ యాక్ట్ తెచ్చి అసలు సంచారం పెద్ద రికార్డ్ అవుతుంది దేశంలో. ఇది పదే పదే చెప్పుకోవచ్చు. అవును, అంత మంచి అవకాశం మాకు ఇవ్వనే లేదు. అంటే బేసిక్ గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్నది ఒక పాయింట్. అంటే వీళ్ళ ఓట్లు కూడా వస్తాయి కదా వాళ్ళ వల్ల, లేకపోతే ఓట్లు రావనా? ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఓట్లు సీట్లు చాలా గొప్పగా చెప్పిండు ఎంబీసీ కార్పొరేషన్ గురించి, చాలా గొప్పగా చెప్పిండు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఇన్ని ఉంటాయి అన్ని ఉంటాయి, వాళ్ళని ఇట్లా మనం తీసుకోవాలి అట్లా తీసుకోవాలా. అసెంబ్లీలో అయితే పెద్ద స్పీచ్ దంచిండు కదా. నా ఇక పర్సనల్ నా బాధ వెలిపించుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ నా కులాలు నన్ను తిట్టినాయి. ఎంబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో 36 సంచార జాతులు మాత్రమే దీంట్లో. వాళ్ళు బీసీ ఏ గ్రూప్ మిమ్మల్ని పెట్టినట్టు మిమ్మల్ని తిట్టిస్తాను పెట్టినట్టుంది. నా జాతులతో నన్నే తిట్టియడం. ఎట్లా తిట్టించారట? 1000 కోట్లు కేసీఆర్ గారు చెప్తే ప్రజలకు ఇచ్చినట్టు గ్రౌండ్ లెవెల్ పోతుంది. మాట అంటే చాలు. వాళ్ళు 1000 కోట్లు మేము ఎంబీసీలో కేటాయించిన అనగానే ఏమైంది? నా ఆఫీసు గలగలలాడడం. మైన్స్ కార్పొరేషన్ లో ఓన్లీ సూట్ కేసులు సూట్ బూట్లు వేసుకున్న వాళ్ళు ఉంటారు. టూరిజం దగ్గర వాళ్ళు ఉంటారు, పరిశ్రమల దగ్గర వాళ్ళు ఉంటారు, ల్యాండ్ కేటాయింపులు అవి ఇవి. ఆ కార్పొరేషన్లు ఆ రకంగా ఉంటాయి. నా దగ్గర మాత్రం జనాలతో కలకల. నాకు దండేస్తారు, దరఖాస్తు ఇస్తారు. అంతే. ఇక చూడు, నాకు దండ పడ్డప్పుడు ఖుషి అయితే, దరఖాస్తు ఇవ్వగానే భయం అవుతుంది. ఇది నా పరిస్థితి చైర్మన్ గా, ఎంబీసీ చైర్మన్ గా. ఇక వాళ్ళని నేనేంటంటే ఒక చిన్న స్థాయి నుండి వచ్చినాం కాబట్టి, ఎందుకంటే సామాజిక వర్గంగా ఎవరు తాతలు అయ్యలు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, వచ్చిన వాళ్ళకి ఇంత నీళ్ళో చాయనో ఇచ్చి వాళ్ళని ఖుషి చేసి, కుల పెద్దలు కాబట్టి గౌరవించి వచ్చినప్పుడు చేద్దాం. నా చేతిలో ఏం లేదు పవర్, అయినా మాటలు అంటే కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. మాది పవర్ లేదు. మరి ఏం చేయాలి మీరు? పవర్ లేని దానికి నన్ను ఏమన్నారంటే మా జాతులు, అగో కేసీఆర్ 1000 కోట్లు ఇచ్చినట్టుండు, ఈయన వంచలేడు, పంచినా ఎవరికి ఇచ్చిండో ఏం తిన్నాడో అని. 1000 కోట్లలో ఇవాళ 100 కోట్లు వేసి ఉంటారు. పేపర్ వాళ్ళు రాసిరు 100 కోట్లు వేసి 100 కోట్లు వేసి 100 కాదు 250 కోట్లు వేసినట్టు మన ఏదో పేపర్ నా మీద వార్త రాసింది. అవునా? లోకల్ ఉంటాయి కదా మన ప్రజాప్రశ్న పేపర్లు ఏవో ఉన్నాయి. దాని పేరు ఎగ్జాక్ట్ నాకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. సో వేస్తే నేను లీగల్ నోటీస్ కూడా ఇచ్చిన. వాడు 650 కోట్లు 250 కోట్లు ఎట్లా తింటారు చెప్పండి? తింటే కేసీఆర్ గారు ఊరుకుంటారా? లేకపోతే 7.5 కోట్లు అంటున్నారు కదా. ఇచ్చింది కూడా మాకు తెలియదు. తర్వాత చూస్తే రిపోర్ట్ నాకు 7.5 కోట్లు ఖర్చు అయిందని. మీరు ఏం చేయమని మిమ్మల్ని పెట్టిండు? ఎంబీసీలకు సేవ చేయడానికి పెట్టిండు అనుకున్నా. కానీ నాకైతే బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మాది బై మెర్సీ అండి. మీరు అర్థం చేసుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కార్పొరేషన్లు ఏవైతే ఎంబీసీలు ఉంటాయో, ప్రభుత్వం గనక ధనం ఇచ్చి మీరు పంచండి అంటే మేము లిస్ట్ అవుట్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని గైడ్ లైన్స్ ఇచ్చి చేయాలి. ఇది విధానం. కానీ ఈ కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి. డైరెక్ట్ ఎన్నికల ముందు కలెక్టర్లు ప్రపోజల్స్ పంపుతారు, కలెక్టర్ కి బడ్జెట్ పోతుంది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్ కి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టినామని చూపిస్తుంది గవర్నమెంట్. నా పాయింట్ ఏంటంటే, మీరు నా ఇంటర్వ్యూలో అప్పుడెప్పుడో చెప్పినారన్నమాట, నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి. ఇది నాకు చెప్పాలని లేదు, కానీ నేను చచ్చిపోతే ఈ ఆరోపణలతో నేను బ్రతుకుండాలిగా కనీసం అని చెప్పాల్సి వస్తుంది.